హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు యక్షిని తంత్ర యోగంలో 9వదైన అనగా ఉద్దామేశ్వర తంత్రంలో 9వ యక్షిని అయిన కాళకర్ణి యక్షిని గురించి చెప్పుకుందాం. ఈమె అలంకారయుక్తంగా కళలకు ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. సకల విధములైన కళలయందు, లలిత కళలయందు విస్తృతి చెందాలనుకునే వాళ్ళు, సినిమాల్లోనూ మరియు నాటక రంగంలో ప్రాధాన్యత పెంపొందించుకోవాలనుకునే వాళ్ళు ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఉత్తర అభిముఖము, ఎర్రని వస్త్రములు, తొలి సంధ్య మరుసంధ్య ఇష్టదేవతారాధన కులదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ఈ దేవతకు ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములు చేయండి. ఎర్రని వస్త్రములు, ఉత్తర అభిముఖము, రుద్రాక్ష, స్ఫటిక, రక్త చందనపు మాల శ్రేయోదాయకం. రాత్రి 10 గంటల నుండి 1 గంటలోగా 16 మాలలు జపం చేయాలి. లేదా 21 రోజులోగా 1,00,000 జపం పూర్తి చేసి తర్వాత కాళకర్ణి యొక్క అనుగ్రహంతో సకల కళలయందు ప్రాధాన్యత ప్రావీణ్యత సంపాదించుకోగలరు. ఈమె సాధన చేయడం వలన విజయములు చేకూరుతాయి. సకల విధములైన శ్రేయస్సులు చేకూరగలవు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు కాళకర్ణి మంత్రము ఓం హుం కాళకర్ణి తహ దాహ స్వాహ. మంత్రం మరోసారి ఓం హుం కాళకర్ణి తహ దాహ స్వాహ. మంత్రం మరోసారి ఓం హుం కాళకర్ణి తహ దాహ స్వాహ. ఈ దేవత యొక్క అతి శీఘ్రంగా ప్రసన్నత కోరువారు తొలి సంధ్య మరుసంధ్య మరియు రాత్రి 10 గంటలకు ప్రారంభించే ముందు ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రమును కనీసం 108 చెప్పున జపం చేసి తర్వాత మంత్ర జపం చేయడం వలన యక్షిని అతి శీఘ్రంగా ప్రసన్నత చేకూర్చగలదు. ఇప్పుడు యక్షిని శీఘ్ర ప్రసన్నతకు మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా కాళకర్ణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా కాళకర్ణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా కాళకర్ణి శ్రీం హ్రీం. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యక్షిని ఉపాసన చేసినా తొలి సంధ్య మరుసంధ్య తప్పనిసరి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది. వాచిక జపమే చేయవలసి ఉంటుంది. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా 16 మాలలు జపం చేసి ఈ ఉద్దామేశ్వర తంత్రంలో చెప్పబడిన 36 మంది యక్షుల యొక్క ఏ సాధన అయినా సరే అతి శీఘ్రంగా చేసుకోవచ్చు. ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశమహా విద్యాది దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి. అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి. చండి, చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. కాగా యక్షిని కవచము, యక్షిని గుటికలు, ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిణులు సాక్షాత్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యక్షిని యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.